సమూహ కవితా గానం. కవితా గానం అనడం కంటే పాట కవిత రెండింటిని కలిపి గానం అన్నారు. నేను ఈ సందర్భంగా ఒక్క మాట కవితనే చదువుతాను. ఒక్క మాట ఏంటంటే, నార్త్లో ఉత్తర భారతదేశంలో అటు హిందీలో కానీ ఉర్దూలో కానీ చాలా తక్కువ మాటల్లో చాలా ఎఫెక్టివ్ పోయమ్స్, అంటే స్ట్రైట్ బట్ ఎఫెక్టివ్ ఉండే పోయమ్స్ చాలా వస్తున్నాయి. వాటిని రీల్స్ కింద, అంటే మనం ఇప్పుడు సమూహలో ఏవైతే చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నామో అవి చాలా సరళమైన ప్రయత్నం చేస్తున్నారు. సమూహ వాళ్ళు అట్లాంటిది కూడా చేస్తే బాగుంటుంది అని, అంటే 2 పాదాలలో 3 పాదాలలో చాలా అద్భుతమైన చమత్కారాన్ని సాధించి రాజకీయాన్ని టార్గెట్ చేసి మరి చెప్తున్నారు. అది గుర్తు చేస్తున్నాను. నేను ఏం చెప్పిన నా కవితలో మాత్రమే చెప్తాను. నా శీర్షిక ఒకే మత్తు. ఒకే మత్తు. రాసిన గేయాలను ఎవరైనా గుర్తుకు తెస్తే రాయలేకపోతున్న గాయాలు గుర్తొస్తున్నాయి. వనం అశోకవనం అయి తీరాలని వాళ్ల పంతం. సరయూ నదికి గోడ కట్టాలని వాళ్ళు కాంక్రీటు నూరుతున్నారు. స్వప్న సౌధం మత్తు తయారీదారుల వశమైందేమిటి? స్వప్న సౌధం మత్తు తయారీదారుల వశమైందేమిటి? ఇక నుండి సూర్యుడు అరుణిమను అణచుకొని కాషాయం గుమ్మరించాలట. ఇక నుండి సూర్యుడు అరుణిమను అణుచుకొని కాషాయం గుమ్మరించాలట. చుట్టూరా మత్తుమందు తోటలే అయినప్పుడు, చుట్టూరా మత్తుమందు తోటలే అయినప్పుడు మన తోట కూడా మత్తుతో నిండాల్సిందేనట. నలువైపులా కత్తులు తొడల్ని కత్తిరిస్తే మనమేం తక్కువ? మెడల్ని ఉత్తరిస్తామంటున్నారు. నాది నా ఊరేనా అని వాళ్ళ ప్రశ్న. నాది నా ఊరేనా అని వాళ్ళ ప్రశ్న. నా ఊపిరిలో మత్తు ఉందా లేదా అని విచారణ. నా మూలాల నెలాన్ని చిత్రించి చూపను. నా డిఎన్ఏను ఎలా వాళ్ళ డాటాలోకి ఎంటర్ చేయను. నా మట్టి గింజనెలా నెత్తికెత్తుకోను. మనకు ఐడి కావాలన్నారు. మనకు ఓ ఐడి కావాలన్నారు. ఆధార్ తప్పదన్నారు. మరిప్పుడు ఒకంత మత్తు కూడా ఉండి తీరాలంటున్నారు. మనకు ఐడి కావాలన్నారు. ఆధార్ తప్పదన్నారు. మరిప్పుడు ఒకంత మత్తు కూడా ఉండి తీరాలంటున్నారు. వెర్రి తలకెక్కకుండా ఉంటే జాతి పితను హత్య చేసిందెట్లా? వెర్రి తలకెక్కకుండా ఉంటే జాతి పితను హత్య చేసిందెట్లా? జాతి పత్రాన్ని తూట్లు పొడిచేది ఎలా? వాయువ్య రాజ్యం మనకు ఆదర్శమట. వాయువ్య రాజ్యం మనకు ఆదర్శమట. ఇప్పుడు ఒకే రకం వాయువ్య రాజ్యం మనకు ఆదర్శమట. దాని కీర్తికి మనం చేరువ కావాలట. ఇప్పుడు ఒకే రకం మత్తు ఉండాలనే వాళ్ళు రేపు ఒకే రకం లిపి ఉండాలంటారు. తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త.